నువ్వు చెప్పావు కదా, నాకంటూ ఏ గుర్తింపు లేదు, ఏ సంపాదన లేదు అని. నీ ఆలోచన అక్కడే ఉండిపోయింది. కానీ నీకు అర్థం కాని విషయం ఏమిటంటే, ఏదో ఒకటి చేసి సంపాదించాల్సిన అవసరం నాకు లేదు. కానీ భార్యగా నువ్వు అడిగావు కాబట్టి ఖచ్చితంగా నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుంటాను. నా అంతట నేను సంపాదిస్తాను. కనీసం అప్పుడైనా నాతో ప్రేమగా ఉండు. నాకు అదే చాలు. ఏంటి వీడు ఇంత సీరియస్ అయిపోయాడు? చాలా ఫీల్ అయిపోయినట్టున్నాడు. పోనీలే, ఏదో సంపాదిస్తాను ఏదో చేస్తాను అంటున్నాడుగా. వీడా పనిలో ఉంటే కొన్నాళ్ళు ఈ గోల తప్పుతుంది నాకు. ఏంటి ఈయన నిన్నటి నుండి డల్గా ఉన్నారు? పల్లవి, ఏంటి పల్లవి, చూసుకొని నడవాలి కదా. అనుకోకుండా స్లిప్ అయ్యానమ్మా. ఏంటల్లుడు గారు, పక్కనే ఉండి కూడా తనని జాగ్రత్తగా చూసుకోవాలి కదా. ఏ క్షణం ఏం జరుగుతుందో నాకేం తెలుసండి. నేను ఆల్రెడీ అదే టెన్షన్లో ఉన్నాను. టెన్షన్లో ఉన్నావా? ఈయన ఈ మధ్య ఎందుకో ఇలాగే ఉంటున్నారమ్మా. కారణమేంటో తెలియట్లేదు. ఎప్పుడు డల్గా ఉంటారో, ఎప్పుడు టెన్షన్ పడతారో తెలియట్లేదు. ఏమైందల్లుడు? అబే ఏం లేదండి. చెప్తున్నాను కదా, ఇది వరస. సరే నూరా. దీనికి ఏ క్షణం ఏమవుతుందో తెలియటం లేదు. అసలు టెన్షన్ భరించలేకపోతున్నాను. ఇదంతా మమ్మీయే చేసింది. మమ్మీ, పల్లవి కాలు స్లిప్ అయి పడబోయింది. నిజంగా పడుంటే ఈ పాటికి పైకి పోయేది. సమయానికి గుండమ్మ గారు వచ్చి కాపాడారు. నా జాతకంలో ఉన్న గండం పల్లవిని ఎప్పుడు ఏ రూపంలో వచ్చి మింగేస్తుందో అని భయంగా ఉందమ్మా. దానికేమైతే మీకేంటి బావగారు? అలా ఎలా మాట్లాడుతున్నావు అక్షిత? ఒక మనిషి ప్రాణం అది. ఆవిడ గారి ప్రాణాల గురించి మీరు ఏమీ టెన్షన్ పడక్కర్లేదు. అవునరా, నేను అనుకున్నది ఒకటి, ఇప్పుడు జరుగుతున్నది వేరొకటి. ఏం జరిగింది మమ్మీ? పల్లవికి ఏ ప్రమాదం జరగదురా, అది చావదు. అదేంటి? నా జాతకంలో దోషం ఉంది, పెళ్లి చేసుకున్న ఫస్ట్ అమ్మాయి చచ్చిపోతుంది అన్నావు కదా, దీన్నే కదా పెళ్లి చేసుకుంది. అంతకు ముందే నీకు వేరే పెళ్ళయింది. అమ్మ, నాకు ముందే పెళ్ళవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఈ విషయం తెలిసిన తర్వాత నీకంటే ఎక్కువగా నేనే షాక్ అయ్యానురా. అలా దోష నివారణం చేయించేసిందంట. మరి పల్లవి? ఇంకేం పల్లవి, పర్మనెంటే. మమ్మీ, నిజంగా నీకు తెలిసి చేసావా తెలియక చేసావా మా పెళ్లి? నాన్న, నన్ను అనుమానించకురా. నిజంగా నీ జాతకంలో దోషం ఉంది, ఆ పల్లవి పీడ విరగడైపోతుందని మీ పెళ్లి చేశాను. కానీ మీ బామ్మ ఇలా చేయించిందన్న విషయం నాకు తెలీదురా. ఇప్పుడు వెళ్ళి ఆవిడని అడగలేను కదా. నువ్వు అడగలేవు, కానీ దీంతో నేను వేగలేను కదా. ఇప్పటి వరకు దానికి నా జాతక దోషంతో ఏదో అవుతుంది అన్నారు, కానీ పాపం ప్రాణం పోతుందని బాధపడిన మాట మాత్రం నిజం. కానీ తను నాకు దూరం అయిపోతుంది కదా అనుకున్నాను. ఇప్పుడు చూస్తే పర్మనెంట్గా ఉండిపోయేలా ఉంది కదమ్మా. అంటే ఇప్పుడు నా జీవితం అంతా బండదాని కాలు కింద నలిగిపోవాల్సిందేనా? లేదు నాన్న, నీ జాతకంలో వచ్చే గండాలు దాన్ని వెంటాడుతూనే ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని నీకు దూరం చేస్తాను.
నీకోసం ఏదో ఒకటి చేస్తాను. నువ్వు ఫ్రీ అయ్యేలా చేస్తాను. ఇట్స్ మై ప్రామిస్. నన్ను నమ్మరా? ప్రామిస్. నన్ను నమ్ము, నీ కోసమే చేస్తున్నానని మొత్తానికి నన్ను ముంచేసావు కదా మమ్మీ. ఛీ. ఇదేంటి, ఇందాకటి వరకు చరణ్ డల్ గా ఉన్నాడు, ఇప్పుడు సీరియస్ లుక్ ఇస్తున్నాడు. ఇందాకటి వరకు చరణ్ డల్ గా ఉన్నాడు, చంటి యాక్టివ్ గా ఉన్నాడు. ఇప్పుడు చరణ్ ఏమో సీరియస్ గా ఉన్నాడు, చంటి ఏమో డల్ గా ఉన్నాడు. ఏం జరిగింది చంటికి? ఎందుకంత డల్ గా ఉన్నాడు? ఏమైంది? నోట్ చేసుకోండి. సుమలత గారి రెండో అబ్బాయిని చరణ్కి తమ్ముణ్ణి అని తప్ప నువ్వేంటి అంటే ఏముంది నువ్వు చెప్పుకోవడానికి? పోనీ నీ భర్త ఏంటి అంటే నేను చెప్పుకోవడానికి ఏముంది నీ గురించి? మీ అన్నయ్యలాగా నువ్వు కూడా ఫలానా అని చెప్పుకునే స్థాయికొస్తే అప్పుడు నాకు ఆనందం. చంటి, ఏంటొదినా? ఏమించంటి, ఎందుకలా ఉన్నావు? అబ్బే ఏం లేదు వదినా. నాకేమైంది? నేను బానే ఉన్నాను కదా. లేదు, నువ్వేదో దాస్తున్నావు. ఏం జరిగింది? నాతో చెప్పుకోకూడదా? నిన్నెవరేమైనా అన్నారా? ఎవరో ఏదో అంటే నేను పెద్దగా పట్టించుకొని వదినా. కానీ అక్షితే నన్ను చాలా చులకం చేసి మాట్లాడుతుంది. మొదటి నుంచి నేను లావుగా ఉన్నానని కామెంట్ చేస్తూ ఉంటుంది. మరి ఎందుకు ప్రేమించిందో, ఎందుకు పెళ్లి చేసుకుందో తెలియదు. నేను ఎంత దగ్గర అవ్వాలనుకున్నా ఈ కారణంతో దూరం పెడుతుంది. అయినా నేను సరిపెట్టుకున్నాను. కానీ నిన్న చాలా దారుణంగా మాట్లాడింది. ఏ విషయంలో? నువ్వేం చేస్తావని అడుగుతుంది వదినా. మీ అన్నయ్య ఆల్బమ్ చేస్తున్నాడు, తనకంటూ ఒక పేరు తెచ్చుకున్నాడు. మీ అమ్మగారు నాన్నగారు బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళకంటూ ఒక పేరుంది. నువ్వేంటి అంటే చెప్పుకోవడానికి నీకేముంది అని అంటుంది.